తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచెల్ల శ్రీకాంత్ మాట్లాడుతూ డిఎస్సి 2025పై వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న దుర్మార్గమైన ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. 2019-24 మధ్య 5 ఏళ్ల పాలనలో జగన్ ఒక నిరుద్యోగికైనా ఉద్యోగం ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ఏటా జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము అని హామీ ఇచ్చిన ఆయన ఏనాడైనా నిలబెట్టుకున్నారా అని నిలదీశారు. ఉద్యోగులు వస్తారు అని, ఉద్యోగాలు వస్తాయని లక్షల్లో అప్పులు చేసి కోచింగులు తీసుకున్న యువతను గత ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది అన్నారు. జగన్ ప్రభుత్వంలో ఉపాధి అవకాశాలు లేక ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు పాల్పడ్డారు అని ఆవేదన వ్యక్తం చేశారు. పస్తులుండి కష్టపడి చదివి ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన 16,347 కుటుంబాలపై కాలకూట విషయం చిమ్ముతూ వారిని దొంగల్లా చిత్రీకరించడం వైఎస్ఆర్సీపీ నేతల దిగజారుడుతనానికి నిదర్శనము అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై విమర్శలు చేస్తే బదిలిచ్చే ధైర్యం తమ ప్రభుత్వానికి ఉంది అని, ప్రతిపక్షాల ఆరోపణలన్నింటికీ కూడా అధికారుల నుంచి మంత్రుల వరకు ఆధారాలతో సహా ఇప్పటికే స్పష్టమైన వివరణ ఇచ్చాము అని స్పష్టం చేశారు. అప్లికేషన్ తప్పుగా నమోదు చేసిన ఒక గోల్డ్ మెడలిస్ట్ కు ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగం ఇవ్వడం కుదరదు అని రూల్స్ అండ్ నార్మ్స్ దానికి ఒప్పుకోవు అని ఆయన తేల్చి చెప్పేశారు. ఇక నిరుద్యోగ యువతపై నిందలు వేయడానికి జగన్ కు మనసెలా వచ్చింది అని ప్రశ్నిస్తూ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉంది అని భరోసా ఇచ్చారు. గత నెల రోజులుగా మనందరికీ తెలుసు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే వారి పార్టీ ఎమ్మెల్సీలు ఇతర నాయకులందరూ కూడా డిఎస్సి 2025 మీద ఎటువంటి దుర్మార్గమైన నీచమైన ఆరోపణలు చేస్తున్నారో మనం చూస్తూ వస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి దుర్మార్గమైన ఆలోచనలకి తెరలేపారో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒక్కటే అడగదలుచుకున్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా 2019 నుంచి 24 మధ్యలో? అదేమంటే నేను సచివాలయం ఉద్యోగం ఇచ్చామని చెప్పి తప్పిస్తే, లేకపోతే ఎంటెక్ బీటెక్లు చేసిన వాళ్ళకి నేను 5,000 రూపాయలు వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి తప్పిస్తే, ఏదైతే 2019 ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీ ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పనేసి మీరు చెప్పిన మాటని ఒక్కసారైనా నిలబెట్టుకున్నారా? మీరు ఎన్నికల ముందు చేస్తున్న ప్రచారంలో చెప్పిన హామీని చూసి, మీరు పాదయాత్ర చేసేటప్పుడు చెప్పిన హామీని చూసి ఎంతోమంది నిరుద్యోగ యువకులు లక్షల్లో అప్పులు చేసి కోచింగ్ సెంటర్లో చేరి హైదరాబాద్ కావచ్చు, అవనిగడ్డ కావచ్చు, నంద్యాల కావచ్చు, ఇట్లా రకరకాల ప్రాంతాల్లో అప్పులు చేసి కోచింగ్ సెంటర్లో చేరి 2019లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మాకు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడని చెప్పి వాళ్ళు అప్పులు చేసి కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఒక్క ఉద్యోగ అవకాశం అయినా కల్పించారా? ఎంతమంది నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారో 2019 నుంచి 24 మధ్య మేము చూసాం. అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2023లో ప్రచారం చేసేటప్పుడు ఇక్కడ ఈ తిరుపతి కావచ్చు, మొత్తం తూర్పు రాయలసీమ పరిధిలో నేను తిరిగిన ప్రతి చోట కూడా ఎంతోమంది తినటానికి తిండి లేకపోయినా అప్పు సొప్పు చేసి, అట్లాగే అన్నదానాలు జరుగుతుంటే అట్లాంటి ప్రాంతాల్లోకి వెళ్ళి భోంచేస్తూ లైబ్రరీలో ఉండి చదువుకుంటూ ఉద్యోగాలు కొట్టినటువంటి యువతని మనం చూసాం. అటువంటి యువత మీద ఈరోజు అటువంటి ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళ మీద ఇంత దారుణమైన నిందలేయటానికి మీకు ఎలా మనసు వచ్చింది జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తా ఉన్నా. రాజకీయాల్లో విమర్శలు అనేది సర్వసాధారణం. నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తున్నావు, పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్నావు, నారా లోకేష్ గారి మీద చేస్తున్నావు, మా ప్రభుత్వం మీద చేస్తున్నావు. ఓకే, నువ్వు చేసే విమర్శలన్నిటికీ సమాధానం చెప్పేటటువంటి ధైర్యం, నిజాయితీ ఈ కూటమి ప్రభుత్వానికి, మా నాయకులకు ఉంది. అయితే కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్న 16,347 కుటుంబాల మీద ఇంత కాలకూట విషం కక్కేటటువంటి ఆలోచనకి నీకు ఎవరు ఆజ్యం పోసారో కూడా జగన్మోహన్ రెడ్డి అర్థం కావట్లేదు. ఎందుకంటే
అటువంటి కష్టం చేసిన వాళ్ళ మీద, కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళ మీద, వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రాష్ట్రంలో ఒక దొంగల్లాగా చిత్రీకరించేటటువంటి పరిస్థితికి నువ్వు నీ నాయకులు తయారయ్యారంటే ఇది ఎంతవరకు సబబు, న్యాయం అనేది ఒక్కసారి అందరూ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. నువ్వు చేసిన ఆరోపణలకి, మీ నాయకులు చేసిన ఆరోపణలకి, మీ ఎమ్మెల్సీలు చేసిన ఆరోపణలకి ప్రతి ఒక్క దానికి ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారుల దగ్గర నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీస్ దగ్గర నుంచి, శాప్ తరపు నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి, ఎమ్మెల్సీల దగ్గర నుంచి అందరం ఉదాహరణలతో సహా అన్నీ కూడా క్లారిఫికేషన్ అనేది ఇవ్వటం జరిగింది. అంతా అయిపోయిన తర్వాత నువ్వు మొన్నొచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అమరావతిలో అయితే నిజంగానే కరెక్టే. ఈ మధ్య కేఏ పాల్ గారు ప్రెస్ మీట్ ఎక్కడా పెట్టట్లా, దానివల్ల ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోయింది ప్రజలందరికీ. మీరు కష్టపడి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వచ్చి బెంగళూరు నుంచి ప్రెస్ మీట్ పెట్టడం వల్ల మంచి ఎంటర్టైన్మెంట్. ఆ రోజు మీరు ప్రెస్ మీట్ అన్న రోజు అన్ని టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ వాళ్ళు బాధపడిపోతున్నారు. వాళ్ళ టీఆర్పీ రేటింగ్లు పడిపోతున్నాయి. మా కామెడీ షోలు, జబర్దస్తులు కావచ్చు, ఆట కావచ్చు, ఇంకే షోస్ ఉన్నాయి కదా, వాటి రేటింగ్లన్నీ పడిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన రోజు నవ్వి 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 అయ్యే రిపీట్గా మీ ప్రెస్ మీటే చూసుకొని నవ్వుకొని ఆనందపడుతున్నారని ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. ఎందుకు అంత అసలు మీరు అసలు మొన్న ప్రెస్ మీట్లో అసలు నవ్వొచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి కొంతమంది యువత ఏదైనా ప్రశ్నించడం కోసం, ఏదైనా అవినీతి అన్యాయం జరిగితే ప్రశ్నించడం కోసమని ఒక సోషల్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చారు. వాళ్ళు ఏదో ప్రశ్నిస్తున్నారు, వాళ్ళకి తెలిసింది ఏదన్నా అవినీతి ఇట్లాంటి అక్రమాలు జరిగే వాటి మీద. అసలు అవినీతి అక్రమాలకే పునాది అయినటువంటి నీ పార్టీ అలాంటిదో తెలుసు. పార్టీయే నీది కాదు అసలు. ఫస్ట్ పాపం ఆయన ఎవరో శివకుమార్ అని ఆయన పెట్టుకుంటే ఆయనకి ఏదో పదవి ఇస్తానని నమ్మి తీసుకొని అయిపోయిన తర్వాత సంతకాలన్నీ అయిపోయిన తర్వాత నువ్వు తంతే పోయి పాపం ఎక్కడో భయపడ్డారు ఆయన. ఈరోజు పార్టీ అనేది కాదు. తర్వాత మీ నాన్నగారి చావును కూడా రాజకీయం చేసుకోవడం కోసం మీ అమ్మని విజయలక్ష్మి గారిని గౌరవాధ్యక్షురాలుగా పెట్టుకొని ఎన్నికలప్పుడు అంతా తిప్పావు. అయిపోయిన తర్వాత ఆమె చేతే ఏడిపిస్తూ సంతకం తీసుకున్నావు ప్లేనరీలో. నువ్వు జైల్లో ఉంటే మీ సతీమణి పాదయాత్ర చేయాల. తోడబుట్టిన చెల్లెలు మా అన్న ఈ విధంగా ఇబ్బందుల్లో ఉన్నాడు, మా అన్నకు అండగా ఉండాలనే ఉద్దేశంతో పాపం 2800 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే ఆ అమ్మాయిని కూడా కనీసం తోడబుట్టిన చెల్లెలు ఆడపడుచుని గౌరవంగా చూడటం మన సాంప్రదాయం. అది కూడా లేకుండా ఇంట్లో నుంచి తరిమేసి ఉంటే చంపేస్తానని బెదిరించి పంపిస్తే ఆమె పోయి హైదరాబాద్లో పార్టీ పెట్టుకొని మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి పోరాడేటువంటి పరిస్థితి. ఇంకొక చెల్లి సొంత బాబాయినే చంపేస్తే నీ మీద పోరాటం చేస్తూ ఉంది. నీ ఇంట్లో వాళ్ళకి ఇంత దారుణమైన అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గం చేసిన నీకు ఈ డిఎస్సి ఉద్యోగార్థులు ఎవరైతే ఉద్యోగాలు తెచ్చుకున్నారో వాళ్ళ మీద చేయటం అనేది పెద్ద సమస్య కాదని తెలియజేస్తా ఉన్నాం. మొన్న ప్రెస్ మీట్లో ఏపీలో కాక్రోచ్లు నిద్రలేస్తాయి చంద్రబాబు నాయుడు గారు అంటే ఏపీలో మేము కాక్రోచ్లు అని సిగ్గుపడతా ఉన్నాడు ఆయన. మనం చూసాం, మీడియా మిత్రులందరూ చూశారు. అదేదో అదుర్స్ సినిమాలో రమాప్రభ సిగ్గుపడుతుంటే బ్రహ్మానందం అంటాడు, అమ్మా నువ్వు సిగ్గుపడమాకమ్మా చచ్చిపోవాలనిపిస్తుందని. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కాక్రోచ్ అని చెప్పి సిగ్గుపడతా ఉంటే మాకు కూడా అలాగే అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి అక్రమాలకి ప్యాంటు షర్ట్ వేస్తే నేను కూడా కాక్రోచ్ అంటే మీరు వేరే టైప్ కాక్రోచ్ జగన్మోహన్ రెడ్డి గారు. అది జగన్ అన్నా కూడా బుల్లెట్ ఆల్రెడీ 2024లో జల్లెళ్ళబడినట్టు దించారు నీకు. ఇంకా కూడా ఇచ్చేస్తే రాళ్లతో కొట్టేటటువంటి పరిస్థితి కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ 100% ఈ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉద్యోగాలు తెచ్చుకున్నారో వాళ్ళందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. వాళ్ళని ఎటువంటి అవమానాలకు గురి చేసినా కూడా మళ్ళీ హెచ్చరిస్తున్నాం ప్రభుత్వ పరంగా. అలాగే ప్రజలు కూడా మీ మీద తిరగబడి కొట్టేటటువంటి పరిస్థితులు తెలియజేసుకుంటూ అభ్యర్థులు కానీ వాళ్ళ కుటుంబ ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంది. కష్టపడి మీరు తెచ్చుకున్న ఉద్యోగానికి 100% మీకు న్యాయం చేసే బాధ్యత మిమ్మల్ని
జాగ్రత్తగా చూసుకొని ఈ రాష్ట్రంలో అద్భుతమైన విద్యా విధానాన్ని మార్చేటటువంటి ప్రక్రియ కూడా నారా లోకేష్ గారు తీసుకుంటారు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్న ఇతర నాయకులకి, కూటమి ప్రభుత్వ నాయకులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. బాధేసే విషయం, నిజంగా చింతించాల్సిన విషయం. ఒక పక్క రాష్ట్రం అభివృద్ధి జరుగుతోంది, పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది. అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ముందుకు సాగుతూ ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో, ఇదే తిరుపతిలో హలో లోకేష్ కార్యక్రమంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ఊరూరా తిరిగి మమ్మల్ని నమ్మించి మెగా డిఎస్సి పెడతానని చెప్పారు. ఆయన పెట్టలేదు. మెగా డిఎస్సి పెట్టలేదు కదా, కానీ ఆయన ఒకటి పెట్టారు. అడగడానికి పోతే రేప్ కేసు పెట్టారు, అడగడానికి పోతే మర్డర్ కేసులు పెట్టారు. మీరైనా డిఎస్సి పెడతారా లేదని ఆ రోజు నిరుద్యోగులు అడిగారు. ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సిని అనౌన్స్ చేసి 16,300 పైచిలుకు పోస్టులకి నోటిఫై చేసి నోటిఫికేషన్ ఇచ్చి ఆ రోజు ఇంకో మాట కూడా చెప్పారు, ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తామని చెప్పారు. దాంట్లో భాగంగానే నాకు బాగా గుర్తుంది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కంచెల్ల శ్రీకాంత్ గారు ఇక్కడే ప్రతి నిరుద్యోగి దగ్గరికి వెళ్ళారు. మేము మీకు అండగా ఉంటామని చెప్పారు. అక్కడ రామ్ గోపాల్ రెడ్డి గారైనా, ఉత్తరాంధ్రలో చిరంజీవి గారైనా ఆ రోజు నిరుద్యోగ యువతంతా కూడా ఈ కూటమి వైపు నిలబడ్డారు. ఆ రోజు ఎమ్మెల్సీలుగా ఊహించిన మెజార్టీ వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. డిఎస్సిని కూడా విడుదల చేసిన తర్వాత అనేక కేసులు, అనేక ఇబ్బందులు, నరకం చూపించారు. ఇది విషయం మీ అందరికీ కూడా తెలియాలి. ఎలా అయినా ఈ డిఎస్సి నిర్వహించకూడదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకూడదు, ఎలా అయినా ఈ డిఎస్సిని డిఎస్సిని ఆపియాలని కోట్లు ఖర్చు పెట్టారు. కోట్లు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇది వాస్తవా కాదా? మీ లీగల్ టీం సుప్రీంకోర్టుకి వెళ్ళిందా లేదా? కేసులు వేసారా లేదా? వాటన్నిటిని కూడా అధికార యంత్రాంగం, లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా సమర్థవంతంగా వాటికి ఇవ్వాల్సిన ఆన్సర్ ఇచ్చి పారదర్శకంగా టిఎస్సి పక్కని పూర్తి చేసే ఈరోజు రేపు తెల్లాతో సర్టిఫికెట్లు ముఖ్యమంత్రి గారి చేతులుగా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారంటే కూడా ఆ రోజు రాత్రి కూడా టెన్షన్. ఆ రోజు రాత్రి కూడా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఇది వాస్తవం. మీరు కావాలంటే కనుక్కోండి. ప్రతి నిరుద్యోగి ఆ రోజు ఉద్యోగం వచ్చిన అభ్యర్థి కూడా ఏం జరుగుతుందనే భయం. మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇక్కడే ఉన్నారు. ఆ రోజు నిద్రపోలా. మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే నిరుద్యోగుల వైపు అంత కష్టపడడం జరిగింది. ఇచ్చాం. సమర్థవంతంగా డిఎస్సి నిర్వహించారు. వాళ్ళందరూ జాయిన్ అయ్యారు. టీచర్లుగా సమర్థవంతంగా రన్ చేస్తున్న టైంలో అక్కడ ఆ రిజల్ట్ కూడా కనిపించిన తర్వాత సంవత్సరం తర్వాత నవీన్ అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అని వాళ్ళు గుర్తించారు. ఏది డిఎస్సి అయిపోయిన సంవత్సరం తర్వాత నవీన్ అనే అతను అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అని అప్పుడు గుర్తించారు.
అతను ర్యాంకర్ అని ఇప్పుడు గుర్తించారు. అతనికి కృష్ణా జిల్లాలో ర్యాంక్ వచ్చిందని ఇప్పుడు గుర్తించారు. సంవత్సరాలు గాడిద పొల్లు తోముతున్నారా అని అడుగుతున్నాం. ఏ గాడిద పొల్లు తోముతా ఉన్నారు? సంవత్సరాలు పట్టిందా మీకు నవీన్ అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అని తెలుసుకోవడానికి? దానికి ఏమన్నారు? ఫస్ట్ పేపర్ లీక్ అన్నారు. అసలు పేపరే లేదయ్యా అంటే అతను అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కీ అతని దగ్గర ఉందన్నారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ దగ్గర కీ అనేది ఉన్నదంటే మరి ఎలా ర్యాంక్ వచ్చిందన్నారు. సరే, మీరు ర్యాంక్ వచ్చిన దానికి బాధపడుతున్నారా, లీకేజ్ కాలేదానికి బాధపడుతున్నారా అని అడిగితే సరే ర్యాంక్ వచ్చేవాడికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అన్నారు. అయ్యా అతను ఇంటర్వ్యూకి రాలేదు, ఎంప్లాయీగా ఉన్నప్పుడు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా ఉన్నప్పుడు పర్మిషన్ తీసుకోలేదంటే అయినా కూడా మీరు ఇచ్చేయాలి అంట. ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్. మీరు చూడండి, ఫస్ట్ పేపర్ లీక్ అవ్వదన్నారు, అది జరగదన్నారు. జరగదన్నప్పుడు ఏమైంది? అతను చోరీ చేశారన్నారు, ర్యాంకర్ అన్నారు, ర్యాంక్ ఎట్టొచ్చిందన్నారు, ఎంప్లాయీకి ర్యాంక్ ఎట్టొచ్చిందని. మీరు ఎంప్లాయీకి ర్యాంక్ ఎట్టొచ్చిందని క్వశ్చన్ చేస్తున్నారా? నవీన్ అనే వ్యక్తికి ఉద్యోగం రాలేదని క్వశ్చన్ చేస్తున్నారా? పేపర్ లీక్ అయిందని క్వశ్చన్ చేస్తున్నారా అనే అనుమానాలు ఏదనేది ఇంతవరకు వాళ్ళలో స్పష్టతనే లేదు. మీరు నిరుద్యోగులు కూడా ఆలోచించండి, స్పష్టత ఉందా? లేదు. అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఆమె ఐఏఎస్ కదా, పర్ఫెక్ట్గా ఉంటారు కదా. ఆడు ఏం క్వశ్చన్ వేసినారో వాళ్ళకి అర్థం కాల. నవీన్ అనే అతనికి ఎందుకు ఉద్యోగం ఇలా, నవీన్ అనే అతనికి ఎందుకు ఉద్యోగం ఇలా. అయ్యా అతను ఇంటర్వ్యూకి రాలేదు, మేము ఎలా ఇవ్వగలుగుతామంటే ర్యాంకర్కి ఇచ్చేయాలి. ర్యాంకర్ నవీన్ ఓకే, అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చి నాకు ఉద్యోగం కావాలని రావాలి కదా, ఎగ్జామ్ రాసేస్తే సరిపోతుందా? సరే, అది సంగతి. అక్కడి నుంచి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్కి వెళ్ళారు. ఏది జగన్మోహన్ రెడ్డి చెప్పిన గారి సబ్జెక్టే. ఏది? స్పోర్ట్స్ అంటే ఎమోషన్, సినిమా అంటే ఎమోషన్. స్పోర్ట్స్కి వచ్చారు. ఏమొచ్చారు? మొదట బాగేనండి, సర్టిఫికెట్లే లేకుండా ఉద్యోగాలు ఇచ్చేశారని చెప్పి వాస్తవా కదా చెప్పారు. అయ్యా సర్టిఫికెట్లు ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి, అన్నీ ఆన్లైన్లో. ఈసారి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఫస్ట్ టైం అన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలని నోటిఫికేషన్ నుంచి ప్రతిదీ ఆన్లైన్లోనే విడుదల చేయడం జరిగింది. అతను అప్లై చేసేది కూడా ఆన్లైన్లోనే, సర్టిఫికెట్ అప్లోడ్ చేసేది కూడా ఆన్లైన్లోనే, ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ అయినా ఏదైనా ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాతే వాటి వెరిఫికేషన్కి వెళ్తాయి తప్ప ఏది కూడా స్ట్రైట్గా మాన్యువల్గా బై హ్యాండ్ అనేది లేదు అనేది స్పష్టంగా చెప్తానే ఇంకొక టాపిక్ తెచ్చారు. స్పోర్ట్స్ అథారిటీ దొంగ సర్టిఫికెట్లు ఇచ్చేసింది అన్నారు. మాకు అర్థం కల, నాకు అర్థం కల. అంటే నేను 1.5 సంవత్సరం నుంచి చైర్మన్గా ఉన్నాను, సర్టిఫికెట్లు అనేది ఎప్పుడు మా డిపార్ట్మెంట్ ఇలేదే, ఏంది ఇది అనేసి నాకు డౌట్ వచ్చి మా అధికారులకు చేశాను. మనం ఏమన్నా సర్టిఫికెట్లు ఇస్తామా అని. సర్టిఫికెట్లు మనం ఎందుకు ఇస్తాం సార్? అసోసియేషన్స్ ఇస్తాయి, ఫెడరేషన్స్ ఇస్తాయి, ఒలింపిక్ అసోసియేషన్ ఉంటుంది, స్టేట్ లెవెల్ ఉంటుంది, సెంట్రల్లో ఉంటుంది, ఇంటర్నేషనల్ ఉంటుంది, యూనివర్సిటీస్ ఇస్తాయి. శాప్ అనే సర్టిఫికెట్లు ఇవ్వదు అన్నారు. మరి శాప్ ఇవ్వకపోతే ఏ విధంగా శాప్ సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లు ఇచ్చింది అని చెప్పి మేము క్వశ్చన్ చేయడం మొదలు పెడితే వాళ్ళు ఏమన్నారు? దాన్ని టాపిక్ డైవర్ట్ చేసేసి శాప్ సర్టిఫికెట్లు ఇదనే విషయం కూడా వాళ్ళకి తెలీదు. డైవర్ట్ చేసి ఏం చేసినారు? బ్రిడ్జ్ గేమో అది ప్యాకాట్ అనేసారు టక్కని. ఏది బ్రిడ్జ్ గేము ప్యాకాట్ అనేసారు. మీరు కూడా మీడియా వాళ్ళు, నేను కూడా ఏంద్రా ఇది బ్రిడ్జ్ గేము ప్యాకాట్ అన్నారు, ఏంది ఇదంతా అని చెప్పి నేను కూడా. బ్రిడ్జ్ గేమ్ అనేది ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ రికగ్నైజ్ చేసింది కాదు, అది కేంద్ర ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ రికగ్నైజ్ చేసింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దానికి ఏషియన్ గేమ్లో కూడా మన వాళ్ళు పార్టిసిపేషన్ ఉంది, మెడల్ కూడా ఉంది, అది ఒక ట్రాన్స్పరెన్సీగా ఉంది. అయినా కూడా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ రాష్ట్రంలో అసోసియేషన్ లేదు,
ఏది అసోసియేషన్ లేకుండా సర్టిఫికేట్ వచ్చేదే లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క నిబంధనలు ఏదైతే ఉన్నాయో నిబంధనల ప్రకారం బి కేటగిరీ ఒలింపిక్స్ గేమ్ ఈ రాష్ట్ర ప్రయారిటీ కబడ్డీ, ఖోఖో ఆ రెండుతో పాటు ఒలింపిక్ గేమ్స్ ఏ కేటగిరీలో, నాన్ ఒలింపిక్ గేమ్స్ బి కేటగిరీలో పెట్టి ఏ కేటగిరీలో స్పష్టంగా జీవోలో ఉంది, మీరు కావాలంటే చదువుకోవచ్చు. ఏ కేటగిరీలో ప్రతి అభ్యర్థి ఫిల్ అయిన తర్వాత బి కేటగిరీ అంటే నాన్ ప్రయారిటీకి వెళ్తుంది, నాన్ ప్రయారిటీ వాళ్ళకి వెళ్తుంది, అంటే ఇక్కడే అయిపోతుంది ఇది అయిపోతుంది అని స్పష్టంగా జీవో నెంబర్ 4లో ఇవ్వడం జరిగింది. అది స్పష్టత ఇస్తే అసలు బ్రిడ్జ్ గేమ్ అనేది వాళ్ళకి ఊరికి ఇవ్వలేదంటే వాళ్ళు ఏమన్నా తెలుసా ఈ మాటకి ముందే చెప్పాలి కదా. ఏది బ్రిడ్జ్ గేమ్లో మేము ఉద్యోగం ఇవ్వలేదని మేము ముందే చెప్పాలంట. ప్యాక్ ఆట ఆడిన వాళ్ళకి మేము ఇవ్వలేదు, అది ప్యాక్ ఆట అంటారా?